హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే చికెన్ మంచూరియా. చికెన్ మంచూరియా అందరూ ఇష్టంగా తింటారు. నార్మల్గా స్ట్రీట్ సైడ్ హోటల్స్లలో కానీ రెస్టారెంట్లో కానీ ఖచ్చితంగా స్టార్టర్స్ లాగా చికెన్ మంచూరియా అనేది ప్రిఫర్ చేస్తారు. సో అది ఇంటి దగ్గరే చాలా తక్కువ ఐటమ్స్తో ఎలా చేయాలనేది చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో దానికోసం ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. కొంచెం పీసెస్ కూడా చిన్న చిన్న సైజెస్లో కట్ చేయించుకున్నాను. నెక్స్ట్ వెల్లుల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర, ఒక గుడ్డు, నెక్స్ట్ చిన్నగా తరిగిన ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ది, ఇది అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, ఇది మైదా పిండి, కార్న్ఫ్లోర్. నా దగ్గర రెడ్ చిల్లీ సాస్ లేదండి. సో మన ఎండుమిర్చి ఉంటాయి కదా, వాటిని వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. సో దీన్ని మిక్సీ పడితే మనకు రెడ్ చిల్లీ పేస్ట్ ఇంటి దగ్గరే రెడీ అవుతుంది. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, ఈ సోయా సాస్ ఒకటి యూస్ చేస్తున్నాను. వేరే ఇంకేం సాస్ యూస్ చేయట్లేదండి. వెనిగర్ అలాంటివి కూడా యూస్ చేయట్లేదు. సో ముందుగా ఈ చికెన్ని మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. ఒక ఎగ్ మొత్తం వేస్తున్నానండి. మీరు కావాలంటే కొంచెం స్కిప్ చేయొచ్చు. ఇది యాక్చువల్గా చికెన్ని నేను వాష్ చేసుకున్నాను. రెండవది ఒక 1 అవర్ ముందే ఉప్పు నీటిలో నానబెట్టుకున్నానండి ఈ చికెన్ని. సో అలా నానబెట్టడం వల్ల మనకు ముక్క సాఫ్ట్ అవుతుంది. ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు తొందరగా ఫ్రై అయిపోతుంది. నెక్స్ట్ దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి వేస్తున్నాను. ఈ కార్న్ఫ్లోర్ మొత్తం వేసేస్తున్నానండి. ఆల్రెడీ ఉప్పు నీటిలో చికెన్ని నానబెట్టుకున్నా కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీ సాల్ట్ వేస్తున్నాను. సో ఇది మంచిగా ఈ పిండి మొత్తం చికెన్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇది ఇలాగా చికెన్ పీసెస్కి కోట్ చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది. మనకు ఎక్కువ పిండి అనేది కూడా రాదండి. మరీ ఎక్కువ పిండి వేసేయొద్దు. నెక్స్ట్ దీనిలో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా దంచి పెట్టుకున్నానండి. ఇది పోపు వేసేటప్పుడు యూజ్ చేస్తాను. ఈ చికెన్ మరీ ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన పని ఏం లేదండి. అంటే డార్క్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన పని లేదు. కొంచెం మనకు ఉడికింది అనేది తెలిసిపోతుంది కదా. సో ఆ టైంలో వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడం. అయితే ఫ్రై అయిపోయిందండి. ఇది నాకు ఫ్రై అవ్వడానికి సిమ్లో అంటే చిన్న మంట పైన కరెక్ట్గా 15 మినిట్స్ పట్టిందండి. ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు నీటిలో నానబెట్టుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా చికెన్ పీస్ అనేది తొందరగా మగ్గిపోతుంది. కానీ హై ఫ్లేమ్ మీద పెడితే తొందర పైన లేయర్ మాడిపోయి మనకు సరిగా ఉడకదు. అంటే చికెన్ తినడానికి కన్వీనియంట్గా ఉండదు. సో అందుకే ఇప్పుడు ఈ టైంలో ఈ చికెన్ పీసెస్ అన్నీ తీసేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసేసి వీటిని ఇదే కడాయిలో మనం పోపు వేసుకున్నాం. దానికోసం ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా. ముందుగా వెల్లుల్లిపాయలు, ఇవన్నీ కూడా హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద చేయొద్దండి, హై ఫ్లేమ్ మీద ఇవి మొత్తం రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ వేయలేదు, ఎందుకంటే మనకు చికెన్ పీసెస్ ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదా. సో అది ఇది ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి 1 స్పూన్ ఆయిల్ వేసాను. సో వీటిని పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తాం. అందులోనే మనం తీసుకున్న అల్లం పేస్ట్, తర్వాత కొత్తిమీర, ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలండి. మీరు ఇందులో కావాలంటే స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే కూడా ఈ గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ మనం తీసుకున్న ఈ పెప్పర్ పౌడర్, అంటే మన స్పైసీకి తగ్గట్టుగా ఈ పెప్పర్ పౌడర్ అనేది వేసుకోవాలి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల పేస్ట్ వేయాలి. కారంకి బదులు ఇలా వేసుకుంటే బాగుంటుంది. మీకు రెడ్ చిల్లీ సాస్ అవైలబుల్లో ఉంటే రెడ్ చిల్లీ సాస్ అయినా వేసేసుకోవాలి. నేను కొద్దిగా స్పైసీగా చేస్తున్నానండి అందుకే.
నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ వేస్తున్నాను. ఈ సాస్ కూడా ఎక్కువ ఏమి యూజ్ చేయట్లేదండి. దీన్ని ఒకసారి కలిపేసుకొని మొత్తం ఇది హై ఫ్లేమ్ పైననే ప్రాసెస్ చేసుకోవాలి. దీనిలో వాటర్ వేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ అలా వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అంటే ఆల్రెడీ సాల్ట్ అక్కడ 2 ప్లేసెస్లలో వేసాం కదండి, అందుకే ఇప్పుడు కొద్దిగానే వేస్తున్నాను. మళ్ళీ ఉప్పు ఎక్కువైతే తినలేము కదా. సో సాల్ట్ చూసుకొని మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ కూడా వేసుకొని మొత్తం దగ్గర అయ్యేంత వరకు హై ఫ్లేమ్ మీదనే వీటిని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఈ ముక్క జ్యూసీగా అండ్ టేస్టీగా బాగుంటుంది. మనం వేసిన కారం, వెల్లుల్లిపాయ ఫ్లేవరు, అన్ని ఫ్లేవర్ కూడా ఆ ముక్కలకు బాగా పడుతుంది. ఎందుకంటే మనం ఆ ముక్కలకి ఏం కలపలేదు కదా చికెన్ పీసెస్కి. సో అందుకే ఇలా చేసుకోవాలి. వీటిని దగ్గర వచ్చి గ్రేవీ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయిందండి. వాటర్ కంటెంట్ మొత్తం ఇంకిపోయినాయి. సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా మనకి ఇంటి దగ్గరే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మంచూరియా అనేది రెడీ అయిందండి. సో చాలా టేస్టీగా ఇంటి దగ్గరే మనం చికెన్ మంచూరియా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా శ్రీమయి హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.